నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగాల నియామక సీజన్ నడుస్తోంది. ఎస్బీఐలో ఎన్నో ఉద్యోగ నియామకాల కొరకు ప్రకటన వెలువడింది. త్వరలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మరెన్నో బ్యాంకుల్లో నియామకాల కొరకు ఐబీపీఎస్ ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. బ్యాంకు ఉద్యోగం పొందాలి అనుకునే అభ్యర్థులు కొన్ని ప్రత్యేక కోర్సులు చేయటం వలన వారికి ఉద్యోగ అవకాశం మెరుగుపడే వీలుంటుంది. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాణిజ్య, ఆర్థిక రంగాలకు సంధానమై ఉండే ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో చేర్చుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. మరి అలాంటి మంచి అవకాశాన్ని చేజిక్కించుకోవటానికి అభ్యర్థులు ఏం చేయాలి? ఆ కోర్సు వివరాలేంటి అన్న సంపూర్ణ వివరాలను నిపుణులను అడిగి తెలుసుకుందాం. ఈ బ్యాంకు ఉద్యోగానికి పరీక్ష రాసే వాళ్ళందరికీ కూడా డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అన్నటువంటిది ఒక వరం. ఈ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అన్నటువంటిది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ముంబై వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఉంటుంది, జూన్ అండ్ డిసెంబర్. దీంట్లో కేవలం 3 సబ్జెక్టులు ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్, అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ అని 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లో 50 మార్కులు వస్తే చాలు. ఇవి కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ లాగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్సే ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్స్ మటుకే ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జామినేషనే. ఈ ఆన్లైన్లో కూడా రాసిన రోజే ఎంబడే రిజల్ట్ కూడా తెలిసిపోతుంది. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఈ 3 పరీక్షలు కూడా. కాబట్టి వారం మధ్యలో ప్రిపేర్ అయ్యి రాసి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే, మొదటిది ఇప్పుడు ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్ కానీ, లేకపోతే ఎనీ ప్రైవేట్ బ్యాంక్ ఎగ్జామ్ కానీ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళందరూ సెలెక్ట్ కారు. సో ఇంటర్వ్యూలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. కాబట్టి అందులో డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఉన్న వాళ్ళని బ్యాంక్ ఇండస్ట్రీలో ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఐబీపీఎస్ రాకముందు ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా డిబిఎఫ్ ఉంటే కనుక ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు ఐబీపీఎస్ వచ్చిన తర్వాత కామన్ ఇంటర్వ్యూస్ కాబట్టి డిబిఎఫ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే డిబిఎఫ్ లో ఉన్నటువంటి 3 సబ్జెక్టులు కూడా బ్యాంకింగ్ కి సంబంధించినవే. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఉంది. అందులో ఏంటంటే మనకి బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి కేవైసీ, ఏఎంఎల్ నామ్స్ కానీ, అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, సో ఈ నాలెడ్జ్ అంతా కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ లో వస్తుంది. రెండోది లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్ లో ఏంటంటే ఈ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఏమన్నా ఒక ఖాతా అకౌంట్ లో డెబిట్ కావాల్సింది ఇంకోళ్ళ ఖాతాలో డెబిట్ అయింది, లేకపోతే ఒకళ్ళ ఖాతాలో క్రెడిట్ కావాల్సింది ఇంకోళ్ళ ఖాతాలో క్రెడిట్ అయింది. సో ఈ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి రెఫర్ చేయాలి, కోర్టుకు వెళ్లాలా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనకు వస్తాయి. సో ఇట్లాంటి ప్రాబ్లం బ్యాంక్ ఇండస్ట్రీలో ఏదైనా వస్తే బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ అని ఉంటారు. సో బ్యాంకింగ్ ఒంబడ్స్మెన్ ఏ చట్ట ప్రకారం ఫార్మ్ అయింది, ఎవరు ఫార్మ్ చేస్తారు, ఇంకోటి డిఆర్టీ అని ఉంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఇప్పుడు లోన్లు రికవరీ కాకపోతే ఏం చేయాలి, సర్ఫేషి యాక్ట్ అని ఉంది. సో ఇట్లాంటి చిన్న యాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్ లో లీగల్ ఆస్పెక్ట్స్ లో ఉంటాయి. మూడోది అకౌంటింగ్. అకౌంటెన్సీ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇందులో ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి బ్యాలెన్స్ షీట్ వేయమంటాము, ఇట్లాంటి పెద్దవి ఏమి ఉండవు. ఇందులో కూడా ఆబ్జెక్టివ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ కరెంట్ అసెట్ అంటాడు. 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఒకటి ఫిక్స్డ్ అసెట్ ఇస్తాడు, ల్యాండ్ అండ్ బిల్డింగ్ లాంటిది. సో అట్లా మనకు అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అకౌంట్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా ఇది రాశారు. ఈవెన్ అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా దీన్ని రాయొచ్చు. 10+2 మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి ఎవరైనా ఈ ఎగ్జామ్ రాయొచ్చు, 10+2 వాళ్ళు. కాకపోతే గ్రాడ్యుయేట్స్ అంటే కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి తొందరగా అర్థం చేసుకుని రాయగలరు. ఈ కామర్స్ స్టూడెంట్స్ అయితే 1 అటెంప్ట్ లో అన్డౌటెడ్ గా పాస్ అవుతారు. ఇది ఎందుకంటే దీంట్లో 3వ పేపర్ కామర్స్ ఉంది కాబట్టి. ఈవెన్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరికీ కూడా మేఫా అన్నటువంటి ఒక టాపిక్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా వాళ్ళ అకౌంట్స్ కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ అకౌంట్ టాపిక్ కూడా ఈజీగానే వాళ్ళు ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్వ్యూలో ఈ డిబిఎఫ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. నెంబర్ 2, బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత
జేఏఐఐబి అనే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, జూనియర్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్. అది ఇప్పుడు వీళ్ళు పాస్ కాక్కర్లేదు. ఈ జేఐబి పాస్ అయ్యి ఈ డిబిఎఫ్ ఏదైతే పాస్ అవుతారో ఇది పాస్ అయిన తర్వాత బ్యాంకులో జాయిన్ అవుతారు. బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత ఈ డిబిఎఫ్ సర్టిఫికేట్ ఐఐబిఎఫ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ అండ్ ఫైనాన్స్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు జేఐఐబి సర్టిఫికేట్ ని ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఆ జేఐబి సర్టిఫికేట్ బ్యాంకులో కనుక మేనేజ్మెంట్కి ఇస్తే ఒక ఇంక్రిమెంట్ రిలీజ్ అవుతుంది. ఒక ఇంక్రిమెంట్ అంటే జీవితాంతం వస్తుంది అది, కాబట్టి అది క్యూములేటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి బై ద టైం వీళ్ళు రిటైర్ అయ్యే టైప్కి 5-6 లక్షలు తేడా పడుతుంది. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రమోషన్ ప్రాసెస్. ప్రమోషన్లో కూడా సాధారణంగా జేఐబి ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. అంటే డిబిఎఫ్ జేఐబి రెండు ఒకటే సబ్జెక్టులు ఉంటాయి. బ్యాంకులో జాయిన్ అయిన వాళ్ళు రాసేది జేఐఐబి అంటారు. బ్యాంకులో జాయిన్ కాక ముందు రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో నాన్ బ్యాంకర్స్ వీళ్ళకి డిపిఎఫ్ అంటారు, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అందుకని డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ చేయడానికి కేవలం 3 నెలల్లో వాళ్ళు తర్ఫీదు కావచ్చు. దీంట్లో 3 నెలల కోచింగ్ తీసుకుంటే ఇప్పుడు రాబోయే నవంబర్ కానీ డిసెంబర్ ఎగ్జామ్లో వాళ్ళు అటెంప్ట్ చేయడానికి వీలుంటుంది. దీని మీద ఇంకేమన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే డైరెక్ట్ iibf.org.in అని ఒక వెబ్సైట్ ఉంది. అందులోకి వెళ్తే గనక ఈ పరీక్ష ఏ విధంగా ఉంటుంది, దీని విధి విధానాలు అంటే ఏంటి, అసలు ఎందుకు బ్యాంక్ ఇండస్ట్రీ వాళ్ళు డిబిఎఫ్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అన్న విషయాలు కూడా క్లియర్ గా అర్థమవుతాయి అనమాట. అది ఈ డిబిఎఫ్ పాస్ అయిన వాళ్ళ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో డిస్ప్లే చేస్తారు. సో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఎప్పుడన్నా అంటే హెచ్డిఎఫ్సి లేకపోతే ఐసిఐసిఐ ఇట్లాంటి ఎవరికన్నా అవసరం ఉంటే డైరెక్ట్ గా ఆ లిస్ట్ లోంచి పికప్ చేసుకుని వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తున్నారు. కాబట్టి డిబిఎఫ్ అన్నటువంటిది పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ ఎక్కడైనా పనికొస్తుంది. ప్లస్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఇది డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫైనాన్స్ కి సంబంధించినటువంటివి ఉంటాయి, మార్కెటింగ్ కి సంబంధించిన టాపిక్స్ మీద ఎడ్యుకేషన్ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇది చాలా అత్యున్నతమైనటువంటి బ్యాంకింగ్ డిప్లొమా అని మనం చెప్పచ్చు. మాక్సిమం ప్రిపేర్ అయినటువంటి 1 సంవత్సరంలో బ్యాంక్ ఉద్యోగం రావడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువు గురించి ఒక 12-13 ఏళ్లు కనీసం చదువుతున్నారు. అయితే ఉద్యోగం కోసం కనీసం 1 సంవత్సరం కూడా వెచ్చించడానికి తయారుగా లేరు పేరెంట్స్ గాని పిల్లలు గాని. 1 సంవత్సరం ఫోకస్డ్ గా ఐబిపిఎస్ ఎగ్జామ్ కానీ ఎస్బీఐ ఎగ్జామ్ కానీ ఇట్లాంటి వాటితో పాటు డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కూడా ఒక 3 నెలలు కనుక కేటాయించినట్టయితే జనవరిలో మొదలు పెడితే మళ్ళీ జనవరికి తప్పనిసరిగా ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అన్నటువంటిది ఒక వరం అని ముందుగానే చెప్పాను నేను. చూశారు కదా, కొద్దిపాటి ప్రత్యేకతలు సొంతం చేసుకోవటం వలన బ్యాంకు ఉద్యోగానికి ఎంత దగ్గరవుతామో. వైద్య రంగంతో ఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే పారామెడికల్ కోర్సుల్లో అత్యంత ప్రధానమైంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్. నేడు అల్లోపతి వైద్యంలో ఏ జబ్బుకైనా చికిత్స చేసే ముందు సరైన వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రతి హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్ల అవసరం ఎంతగానో ఉంది. అలాగే సొంతంగా ల్యాబ్ పెట్టుకోవాలనుకునే వారికి ఈ కోర్సు తప్పనిసరి. మరి అలాంటి ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేయటం ఎలాగో నిపుణులను అడిగి తెలుసుకుందాం. నేను ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది తెలుపగలరు రమ్య, తిరుపతి. సాధారణంగా ఒక పేషెంట్ యొక్క వ్యాధి ఆయన యొక్క రక్తంలో, మూత్రంలో, మలములో ఖచ్చితంగా స్పష్టపడుతుంది. ఈ రక్తాన్ని, మూత్రాన్ని, మలాన్ని, స్ఫోటముని పరీక్ష చేసి అందులో ఉండే రోగకారక బ్యాక్టీరియా ఏముందో తెలుసుకుని వాటి గురించి వైద్యుడికి నివేదిక ఇస్తుంది ఈ ల్యాబ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్. తద్వారా ఆ వైద్యుడు రోగి యొక్క రోగం ఏదో తెలుసుకుని దానికి కావలసిన మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఇస్తూ ఉంటాడు. కాబట్టి వైద్యుడికి సహాయపడే ఉపకరంగా దీన్ని మనం భావించవచ్చు. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మన దేశంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి బాగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. ఇది అలోపతి మెడిసిన్ వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటారు. హోమియోపతి, యునాని, ప్రకృతి శాస్త్రం వాళ్ళు పెద్దగా దీన్ని ఉపయోగించరు. ఇది సర్టిఫికేట్ స్థాయిలో ఒక 6 నెలలు, డిప్లొమా స్థాయి అయితే 1 సంవత్సరం, ఇంటర్మీడియట్ వొకేషన్ స్థాయిలో 2.5 సంవత్సరాల కోర్సుగా, తర్వాత డిగ్రీ లెవెల్లో BLT బ్యాచులర్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ 3 years కోర్సు, పీజీ లెవెల్లో మాస్టర్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ 2 years కోర్సు చదువుకుని ఈ ల్యాబ్ టెక్నాలజీ చదివే వాళ్ళకి చాలా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. కారణం ఏంటంటే వాళ్ళు ముట్టుకునే పదార్థాలు కొద్దిగా
మిగతా వాళ్ళకందరికి కూడా అసహ్యంగా కనబడుతూ ఉంటాయి. అటువంటి భావాలు ఏమీ లేకుండా రోగ నిర్ధారణ తాను చేస్తున్నాను, రోగ నిర్ధారణకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాన్ని తాను పరిశీలిస్తున్నాను అని భావించుకొని ఓర్పు సహనంతో రోగి యొక్క ఆందోళన పెంచకుండా, రోగి యొక్క ఆందోళన తగ్గిస్తూ ఓదార్పు మాటలతో డీల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉద్యోగ అవకాశాలకు వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ కి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. నేను ఎక్కడా ఉద్యోగం చేయను, తానే ఒక ల్యాబ్ టెక్నీషియన్ సెంటర్ తానే పెట్టుకుంటాను అని అనుకుని ఆ విధంగా కూడా ప్రైవేట్ గా తాను ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. అలా డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ ల్యాబ్ టెక్నీషియన్ కి తన చుట్టుపక్కల ఉండే డాక్టర్లతో సన్నిహితమైన సంబంధాలు ఉండాలి. అప్పుడే ఆ వృత్తిలో రాణించగలడు, ఆదాయాన్ని సంపాదించుకోగలడు అని మనం చెప్పగలం. ఇవి కాకుండా పేరెన్నికగాంచిన కొన్ని కార్పొరేట్ లెవెల్లో ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి, అందులో కూడా ఉద్యోగం లభిస్తుంది. వ్యాధి నిర్ధారణకి వీళ్ళ యొక్క అవసరం చాలా ఉంది. వీళ్ళు కూడా సంఘంలో మంచి గౌరవాన్ని పొందుతూ ఉంటారు, మంచి ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇది 10th క్లాస్ తర్వాత అయితే కొంతమంది సర్టిఫికేట్ కోర్సులు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ నా సలహా ఏంటంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కోర్సు ఉంది, MLT. ఆ వొకేషనల్ కోర్సులో చేరితే మంచిది. బ్యాచులర్ లెవెల్లో బ్యాచులర్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు లభిస్తుంది. బ్యాచులర్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ చదువుకున్న అబ్బాయికి మాస్టర్ ఆఫ్ ల్యాబ్ టెక్నాలజీ చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మెడికల్ సైన్సెస్ లో పాథాలజీ డిపార్ట్మెంట్ కింద వస్తుంది. వీళ్ళపైన పాథాలజీ నిపుణులు వీళ్ళకి సరైన సలహాలు, సంప్రదింపులు అందజేస్తూ ఉంటారు. వివిధ దేశాల్లోకి వీళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారతీయులు గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువగా వెళ్ళి అక్కడ పనిచేసి డబ్బులు బాగా సంపాదించుకుంటారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలైన అమెరికా, కెనడా, ఆ దేశాలకు వెళ్ళి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుంటూ ఉంటారు. ఇవి ఎక్కువగా ప్రైవేటు వైద్య కళాశాలలో కన్నా ప్రభుత్వ వైద్య కళాశాలలోనే ఈ కోర్సులు ఎక్కువగా లభిస్తాయని మనం గమనించాలి. మెడిసిన్ లో సీటు రాని వారైనా సరే మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఈ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు ఎంతగానో ఉపకరిస్తుంది. మంచి సంస్థలను ఎంచుకుని కావలసిన కోర్సు చేసి లబ్ధిని పొందుతారని ఆశిస్తాం. సివిల్స్ విజయం సాధించాలంటే కృషి, పట్టుదల అవసరం. వాటితో పాటు మంచి ప్రణాళిక ఉంటే సివిల్స్ లో గెలుపు పొందడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు విజేతలు. సివిల్స్ రాయాలనుకునే వారికి ఆ పరీక్షపై స్పష్టత ఉండాలి. అలాగే ప్రత్యేక వ్యూహంతో సిద్దమవ్వాలి. అందుకు సివిల్స్ లో విజయం సాధించిన వారు చెప్పే గెలుపు సూత్రాలేమిటో స్ఫూర్తిలో తెలుసుకుందాం. ఈ అమ్మాయి పేరు గంధపునేని రవళిప్రియ. చూడ్డానికి సాధారణంగా కనిపిస్తున్న చదువులో దిట్ట. తండ్రి దుర్గాప్రసాద్ వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగి, తల్లి రేవతి అలహాబాద్ బ్యాంక్ లో ఉద్యోగి. ఇద్దరూ ఉద్యోగం చేస్తూ క్షణం తీరిక లేకపోయినా కుమార్తె చదువు విషయంలో మాత్రం రాజీ పడలేదు. చిన్నతనం నుంచే క్రమశిక్షణ, పట్టుదల ఎలా అలవర్చుకోవాలో రంగరించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రణాళికాబద్దంగా చదవడం ప్రారంభించింది. తరగతి గదుల్లో గురువులు చెప్పే అంశాల్ని శ్రద్ధగా వినడం, తర్వాత వాటిని పునశ్చరణ చేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇక అప్పటి నుంచి చదువులో వెనుతిరగలేదు. విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి CBSE సిలబస్ లో బెస్ట్ అవుట్ గోయింగ్ విద్యార్థినిగా బంగారు పతకం సాధించింది. తొలి విజయం స్ఫూర్తితో 2007లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ మొదటి ర్యాంకు సాధించింది. అప్పటి నుంచి సివిల్స్ లోనూ ఇదే తరహా ఫలితం సాధించాలన్న లక్ష్యం మరింత బలపడింది. స్కూల్లో ఉన్నప్పుడు యాక్చువల్లీ వెరీ నార్మల్ చైల్డ్హుడ్ అండ్ ఆల్. CBSE స్కూల్ కాబట్టి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండింది. సో చాలా ఎక్కువ అంటే బుక్స్ చదవడం అలవాటు చిన్నప్పటి నుంచి. అలానే వెన్ యూ గెట్ సంథింగ్ ఫ్రమ్ వన్ బుక్ యూ క్యాన్ లింక్ ఇట్ టు ఎనీ అదర్ థింగ్ అండ్ అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. అట్లా చిన్నప్పటి నుంచి మా మదర్, ఫాదర్ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేశారు. యాక్చువల్ గానే ఇంటర్కి వచ్చేసరికి ఇట్ వాజ్ వెరీ నార్మల్ టిల్ ఇంటర్ ఆర్ ఎనీథింగ్. బిట్స్ కూడా ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. ఐ జస్ట్ టుక్ ద క్యాంపస్ ప్లేస్మెంట్ సో దట్ ఐ థాట్ ఐ కుడ్ బ్యాలెన్స్ జాబ్ అండ్ స్టడీస్, బట్ ఐ కుడ్ నాట్. అందుకని రిజైన్ చేసేసాను. After that, I was concentrating on civil services only. Actually, from when I was in school, నాకు ఈ గోల్ ఉండేనండి సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళాలి అని. దట్ టర్న్ అవుట్ టు బి, నేను పిలానీలో ఉన్నప్పుడు NGOs లో వర్క్ చేసేదాన్ని. నేను అలా వర్క్ చేస్తూ వీ వర్ కొలాబరేటెడ్ విత్ సమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనమాట
సీయింగ్ దెమ్ వర్క్ అదొక ఇన్స్పిరేషన్ లాగా ఉండింది. అంటే హౌ మచ్ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ చేంజ్ కానీ ఏదైనా ఎనీ పాలసీ ఆర్ ఎనీథింగ్ దట్ క్యాన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండింది. ఫ్రమ్ దెన్ ఆన్ I mean, I used to direct my efforts towards civil services only. ఇంకా ఎలా ప్రిపేర్ అయ్యాము అంటే కంప్లీట్ ఫోకస్ సివిల్ సర్వీసెస్. సో there was no other thing that was drawing us back or anything like that. ఎంసెట్ టాపర్ గా నిలిచిన రవళి బిట్స్ పిలానీలో సిఎస్సి సీటు సంపాదించుకుంది. బిట్స్ పిలానీలో 4 ఏళ్ల పాటు ప్రతిభా ఉపకార వేతనం పొందింది. క్యాంపస్ లో ఉత్తమ విద్యార్థినిగా అవార్డు సొంతం చేసుకున్న రవళి ప్రాంగణ ఎంపికల్లో ఒరాకిల్లో ఉద్యోగం సంపాదించుకుంది. ఉద్యోగం చేస్తూ సివిల్స్ కి చదవడం ఇబ్బందికరంగా మారడంతో ఒరాకిల్ కు స్వస్తి చెప్పి ఢిల్లీలో శిక్షణ తీసుకుంది. తొలి ప్రయత్నంలోనే 161వ ర్యాంకు సాధించింది. ఇదంతా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సాధ్యమైందంటోంది రవళి. పాప అకాడమిక్ గా చిన్నప్పటి నుంచి కూడా ఎల్కేజీ నుంచి కూడా చాలా బాగా చదివేదండి. ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే మేము స్టోరీ బుక్స్ అలవాటు చేయటం వల్ల ఆ స్టోరీ బుక్ ఏంటంటే ఇంట్లో టీవీ లేకుండా ఉంచి స్టోరీ బుక్స్ రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ మొత్తం వాళ్ళ మదరు ఇది బాగా చక్కగా చదివించేది. ఏ టైంకి ఏం చేయించాలి అనేది అంత టైం టేబుల్ ప్రకారం బాగా చక్కగా చదివించిందండి. చాలా బాగా చదివేదండి. ఫస్ట్ ఏంటంటే మేము చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ అవి లేవు. అందుకని ఇంగ్లీష్ బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి నా ఉద్దేశంతో తనని సిద్ధార్థలో జాయిన్ చేసి మొత్తం కేబుల్ టీవీ కనెక్షన్ తీసేసి మొత్తం ఇంగ్లీష్ బుక్స్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేశానండి. నేను అలవాటు చేసినతో పాటు తన కృషి కూడా తను బాగా చేయగలబట్టి మనం చేసినంత మాత్రం అందరికి రాదు కదండి. తను మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టిందండి. అందుకని సక్సెస్ అవ్వగలిగింది లైఫ్లో. మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. చదువు పట్ల రవళికి ఉన్న పట్టుదల చూసి ఇంట్లో కేబుల్ కనెక్షన్ కూడా తొలగించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రణాళికాబద్ధంగా చదవడం అలవర్చుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తమకు గర్వంగా ఉందంటున్నారు. ఐఏఎస్ గా ప్రజలకు సుపరిపాలన అందించడమే తన ఆశయమని రవళి చెబుతోంది. పారదర్శకంగా ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వారం ఉద్యోగ ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలు అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్ విభాగాల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు 39. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిప్లొమా లేదా ఐటీఐ. చివరి తేదీ జూలై 21. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 62. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి తేదీ జూన్ 30. యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సహా పలు విభాగాల్లో పోస్టులు 172. అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అనుభవం. చివరి తేదీ జూలై 10. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 40. అర్హత సంబంధిత ఇంజనీరింగ్ డిగ్రీ. గేట్ కు దరఖాస్తు చేసి ఉండాలి. ఎంపిక రాత పరీక్ష, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కార్పొరేట్ ప్లానింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, టెక్నికల్, లీగల్, సెక్యూరిటీ విభాగాల్లో మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులు 33. అర్హత ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎల్ఎల్బి, సిఏ. చివరి తేదీ జూలై 3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల్లో బీటెక్ లో ప్రవేశాలు. అర్హత జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్. చివరి తేదీ జూలై 7. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఈ, ఈసీఈ, కంప్యూటేషనల్ బయాలజీ విభాగాల్లో ఎంటెక్ లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ, అర్హత పరీక్ష. చివరి తేదీ జూన్ 30. లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని అనుకుంటున్నాం. వచ్చే వారం లక్ష్యం కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.